మన వేష భాషలే మన అంతరంగాన్ని ఆవిష్కరిస్తాయి. ఇది కల్వకుంట్ల కవిత విషయంలో మరోసారి బయటపడింది. నిన్నటి దాకా తన భాషతో బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టిన కవిత ఇప్పుడు తన వేషధారణలో కాంగ్రెస్ తో మైత్రిని చాటుకుంటున్నారు. కాంగ్రెస్ కలర్ అయిన 3 రంగులతో కూడిన చీర కట్టడంతో పాటు కాంగ్రెస్ నాయకులతో చట్టాపట్టాలు వేసుకుని తిరగడం, కలివిడిగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రి మల్లో భట్టి విక్రమార్క కుమారుడు విక్రమాదిత్య ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా ఆమె కట్టుకొచ్చిన చీరపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కాంగ్రెస్ పార్టీ కలర్ను ప్రతిబింబించే విధంగా 3 రంగుల చీరను కవిత కట్టుకొచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులు అందరితోనూ కలివిడిగా కనిపించారు. కవిత భర్త అనిల్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు చాలా మంది కాంగ్రెస్ నాయకులతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఆలింగనం చేసుకోవడం కనిపించింది. దీంతో అక్కడున్న వారంతా కవిత దంపతులు కాంగ్రెస్ కు ఎంత దగ్గరో అర్థమవుతుందని కామెంట్లు చేశారు. కవిత 3 రంగుల చీర కట్టుకోవడంలో ప్రత్యేకత ఉందని, కాంగ్రెస్ పార్టీ నాయకుని ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు ఆ రంగు చీర కట్టుకోవడం తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివసించిన ప్రగతి భవన్ ప్రాంగణంలో భట్టి విక్రమార్క ఇంటి కార్యక్రమం జరిగింది. ఈ ఫంక్షన్ కు కవిత హాజరు కావడం, అక్కడ హడావిడి చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.